నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ ఎక్సైజ్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి జూపల్లి సూచన. ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ ఆవిష్కరించిన కవిత, జూలై 2న ఉప్పల్ భగాయత్ భూముల స్వాధీనం చేసుకుంటామని వెల్లడి. హైదరాబాద్ లో తగ్గిన బంగారం వెండి ధరలు, 24 క్యారెట్ల బంగారం ధర 1.5 లక్షల రూపాయలు. సినీ ప్రపంచంలో భారతీ రాజా ఒక శిఖరం అన్న ప్రధాని, 3 గంటలకు ప్రభుత్వ అధికారుల అంచనాలతో అంత్యక్రియలు. హర్ముజ్ లో నౌకలపై దాడులను ఖండించిన భారత్, దౌత్యం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచన. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల జరిగిన 2 ప్రమాదాలు మరొక ముందే ఇవాళ మరో ప్రమాదం జరిగింది. SMS-1 TPBలోని లాడెల్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నిన్న SMS-2లోని లాడెల్ నుంచి ఉక్కు ద్రవం నేలపాలైంది. సోమవారం కూడా లాడెల్ పేలి కార్మికులను పొట్టన పెట్టుకుంది. కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలో ప్లాంట్లోని లోపాలు ప్రమాదాల రూపంలో బయటపడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో 9 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన SMS-1 మిషన్, SMS-2 ఏరియాను కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ పరిశీలించింది. ప్రమాదానికి కారణమైన లాడెల్ను కమిటీలోని సభ్యులు పరిశీలించారు. దిమ్మల తయారీ కోసం ఉక్కును మరింత ద్రవ రూపంలోకి తెచ్చేందుకు ఆక్సిజన్ వినియోగిస్తారు. ఈ సమయంలోనే ద్రవపు ఉక్కులో వాయువులు విస్ఫోటం వల్ల పేలుడు జరిగిందని విచారణ కమిటీ ప్రాథమిక అంచనా వేసింది. ఆక్సిజన్ పంపినప్పుడు ద్రవపు ఇనుములోని కార్బన్, మాంగనీసు, సిలికాన్ పదార్థాలను తెట్టుగా మార్చి బయటకు తెస్తుంది. ఆ ప్రక్రియలో ఎంటర్పేటెడ్ గ్యాస్ ప్రాసెస్ పేలుడికి కారణమని అంచనా వేసినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో మరోసారి అగ్గిరాజుకుంది. శాంతి చర్చలో జాప్యాన్ని నిరసిస్తూ అమెరికా ఇరాన్పై మెరుపు దాడులకు దిగింది. తొమహాక్ క్షిపణులతో రాజధాని టెహ్రాన్ సమీప ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్పై దాడులు చేపట్టామని యుఎస్ ఇంటెల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేశామని IRGC ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్పై వరుసగా 2వ రోజు అమెరికా దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్ సహా దక్షిణ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బందర్ అబ్బాస్, సిరిక్, మినా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఇరాన్పై 49 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తాము చేపట్టిన దాడుల్లో రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఆ తర్వాత ఇరాన్ గగనతలంలో తమ ఫైటర్ జట్లు కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టాయని వివరించారు. ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తనకు ఫోన్ చేసి దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారని ట్రంప్ తెలిపారు. తమ ప్రతినిధులు ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఇరాన్ వెంటనే సంతకం చేయకపోతే రేపు రాత్రి కూడా బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అటు ఇరాన్పై చేపట్టిన వైమానిక దాడులను నిలిపివేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ Xలో పోస్టు చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన IRGC ఏరోస్పేస్, నావికా దళాలు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. పశ్చిమాసియాలోని అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి.
ప్రజలంతా సమీపంలోని బంకర్లలో తలదాచుకోవాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సూచించింది. ఇరాన్ డ్రోన్లు క్షిపణులను అడ్డుకుంటున్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి జరిగింది. F-35, F-15, F-16 ఫైటర్ జెట్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా 12 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు IRGC తెలిపింది. అమెరికా దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు IRGC ప్రకటించింది. తమ మాట వినకుండా ఏ నౌక అయినా హర్మూజ్ను దాటేందుకు యత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది. హర్మూజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 చమురు ట్యాంకర్లపై IRGC దళాలు దాడులు చేశాయి. ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు మరోసారి ఎగబాకుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ ఖండించింది. ఈ దాడుల కారణంగా పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని ఐరాస భద్రతా మండలిలో ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల నిర్వహణ అనే అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడారు. గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పర్వతనేని హరీష్ తెలిపారు. తమ దేశ వాణిజ్యం, ఇంధన సరఫరా, పశ్చిమాసియా స్థిరత్వం ఆధారపడి ఉన్నాయని చెప్పారు. అక్కడ చిన్న అంతరాయం ఏర్పడినా తమ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామాలను చూపుతుందని పేర్కొన్నారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలను ఆపడంలో ఐరాస విఫలమవుతోందని, దీనివల్ల సంస్థ విశ్వసనీయతపై ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయని పర్వతనేని హరీష్ అన్నారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో శాశ్వతయేతర సభ్య దేశాల సంఖ్యను పెంచాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా నిన్న దాడి చేసింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. 3 గల్లంతయ్యారు. పర్యావరణ హితమైన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 పెట్రోల్ వేరియంట్లపై ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించడం సహా దేశీయంగా పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్రోలులో 30% వరకు ఇథనాల్ కలపడానికి సంబంధించిన ఇంధన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫై చేసింది. ప్రస్తుతం పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇక నుంచి E22, E25, E27, E30 వేరియంట్ల పెట్రోల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో 100% ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలన్నది లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ సదస్సులో చెప్పారు. అటు పలు వాహన సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి సంస్థ E85 పెట్రోలుతో నడిచే వ్యాగన్ ఆర్ కారును విడుదల చేసింది. హీరో మోటో కార్ప్స్ సంస్థ కూడా స్ప్లెండర్ ప్లస్, HF డీలక్స్ మోడళ్లలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లను తీసుకొచ్చింది. డీజిల్లో 15% ఐసో బుటనాల్ను కలపాలని ప్రభుత్వం సూచిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరుగుతున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర మానవాభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహించడం, యువతలో నైపుణ్యం పెంపు, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా దృష్టి సారించనున్నారు. వికసిత్ భారత్ విజన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన రోడ్ మ్యాప్ పైన సమాలోచనలు జరపనున్నారు. సుపరిపాలన, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత వ్యవస్థల వినియోగం పైన చర్చించే అవకాశం ఉంది.
మరి కాసేపట్లో ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై నేతలు చర్చించనున్నారు. పరీక్ష పత్రాల లీక్పై దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత డిజిటల్ విధానంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు పార్టీకి చెందిన ఒక ప్రత్యేక ప్రతినిధుల బృందం సన్నద్దమవుతోంది. మరోవైపు న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాత ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఏపీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సోదాల పంజా విసిరింది. హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈడీ సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఈ తనిఖీలో ఏమైనా గుర్తించారా? ఏపీ మద్య కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు ఒకసారి తనిఖీలు చేపట్టి కొంతవరకు ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసింది. అయితే మరొకసారి ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద, తర్వాత హవాలా రూపంలో కూడా పెద్ద ఎత్తున ఈ మద్యం స్కామ్ కేసుకు సంబంధించిన నిందితులు మళ్లించారన్న ఒక ఆరోపణతో కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలకు సంబంధించి అమౌంట్ కూడా చేతులు మారిందని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ సమీపంలో మొత్తం 10 ప్రాంతాల్లో కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈ కేసులు ప్రధాన కీలక సూత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజిరెడ్డికి సంబంధించిన నివాసంతో పాటు మరొక 6 నివాసంలో, తర్వాత కార్యాలయాలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు వారి నిందితులకు సంబంధించి ఈడీ అధికారులు విచారణ కొనసాగించడం జరిగింది. అయితే నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి తర్వాత కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వీళ్ళంతా కూడా వివిధ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. తర్వాత వాటి వచ్చిన అమౌంట్ ను కూడా పెద్ద ఎత్తున వీళ్ళు వివిధ రూపంలో కూడా మళ్లించారనేది ఒక ఈడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే దీంట్లో ఉన్న నిందితులను ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి తర్వాత వారి విచారణ కూడా హాజరు కావాలని చెప్పి కూడా గతంలో వారి విచారణకు హాజరు కావడం జరిగింది. వారు తీసుకువచ్చిన ఆధారాలతో పాటు తర్వాత సోదాల్లో వీళ్ళు సేకరించిన ఆధారాలు అన్ని కూడా సరిపోల్చుకున్న తర్వాత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రం హవాలా మనీ లాండరింగ్ రూపంలో కూడా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా ఈడీ అధికారులు గుర్తించి జరిగింది. దీని నేపథ్యంలోనే ఈ రోజు 10 ప్రాంతాల్లో కూడా సోదాలు అయితే నిర్వహించారు. అయితే గతంలో కొంతమందిని ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పటికీ దాని నుంచి విలువైన సమాచారం, వారు తీసుకున్న సమాచారం మేరకు ఈడీ అధికారులు కూడా సేకరించడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున సంబంధించి కూడా అంటే చేతులు మారాయి, నగదులతో పాటు ఇటు హైదరాబాద్ చివరి ప్రాంతాలకు సంబంధించి ఆస్తులు కూడా కూడబెట్టారని దాని మీద కొన్ని కీలకమైన సమాచారం అయితే రాబట్టింది. అయితే ఈ రోజు జరిపే సోదాల్లో భాగంగా మరికొంత సమాచారం రావచ్చు అని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే కసిరెడ్డికి సంబంధించి దానికి సంబంధించిన వారిలో దాంట్లో ప్రధానంగా ఉన్నారు కాబట్టి అతని నివాసంలో కూడా కొంతవరకు సమాచారం రాబట్టవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి అదుపులో తీసుకున్నట్లయితే అతన్ని మరొకసారి లోతైన విచారణ ఈడీ అధికారులు అయితే చేయడం. అయితే ఈ పాలసీకి సంబంధించి మొదటి నుంచి అసలు ఈ వ్యవహారం ఇంకా ఉన్న దాని మీద కూడా క్షుణ్ణంగా ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలకు సంబంధించి మద్యం అమ్మకాలు, విక్రయాలకు సంబంధించి కానీ ఇండెంట్లు కానీ ఫేక్ ఇండెంట్లతో రూపంలో పెద్ద ఎత్తున బ్రాండ్ల కొత్త రూపాయలను పరిచయం చేయడం, దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన వాటిని దాని పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలని చెప్పి కూడా ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. దీంట్లోనే మనీ లాండరింగ్ హవాలా రూపంలో వివిధ ప్రాంతాలకు మళ్లించడంతో పాటు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయనేది కూడా ప్రధానంగా ఆరోపణల నేపథ్యంలో కూడా కొంతవరకు సమాచారం ఈడీ అధికారులే గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఒకసారి ఆస్తులకు సంబంధించి కూడా కొంతవరకు జప్తు చేయడం జరిగింది. మరి ఇప్పుడు జరిపిన సోదాల తర్వాత మరి తదుపరిగా ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్.
తృణమూల్ కాంగ్రెస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో సభ్యుడు ప్రకాష్ చిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కు ఆయన లేఖ రాశారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ప్రకాష్ చిక్ రాజ్యసభ చైర్మన్ ను కోరారు. ప్రకాష్ చిక్ రాజీనామాతో ఈ వారంలో రాజీనామా చేసిన తృణమూల్ ఎంపీల సంఖ్య 3కు చేరింది. ఈ నెల 8న సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయగా నిన్న సుష్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ నిర్ణయానికి ముందే ఆమె అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో భేటీ అయ్యారు. ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే 20 మంది టీఎంసీ లోక్సభ ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ స్పీకర్కు లేఖ రాశారు. ఇందులో భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, నటి సయోని ఘోష్, నటుడు శత్రుఘ్న సిన్హా ఉన్నారు. సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తృణమూల్ కాంగ్రెస్లో లీనమయ్యే అవకాశాలు ఉన్నాయని జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చర్చలు జరిపారని విశ్లేషకులు అంటున్నారు. సినీ ప్రపంచంలో భారతీ రాజా ఒక శిఖరం లాంటి వారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సృష్టి తమిళ సినిమా రూపురేఖలను మార్చివేసిందని అన్నారు. దిగ్గజ దర్శకుడి మృతిపై ఎక్స్ వేదికగా ప్రధాని సంతాపం తెలిపారు. భారతీ రాజా చిత్రాలు తమిళ సినిమాను మార్చివేశాయని మోదీ తెలిపారు. ముఖ్యంగా ఆయన గ్రామీణ జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అమోఘమని రాసుకొచ్చారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. అటు అభిమానుల సందర్శనార్థం భారతీ రాజా పార్థివ దేహాన్ని చెన్నై నుంచి ఆయన స్వగ్రామం అల్లి నగరానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో భారతీ రాజా అంత్యక్రియలను నిర్వహించనున్నారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బండ్లగూడ జాగీర్లోని తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్లో శిక్షణార్థుల గౌరవ బంధనాన్ని మంత్రి స్వీకరించారు. 6 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది అధికారులు ఈ దీక్షాంత్ పరేడ్లో పాల్గొన్నారు. వీరిలో 33 మంది మహిళా అధికారులు, 84 మంది పురుష అధికారులు ఉండగా 24 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు విధుల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా శాఖలోకి ప్రవేశిస్తున్న అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అట్లాగే అంటే చట్టవిరుద్ధంగా చేపడుతున్నటువంటి ఈ దుష్ట శక్తులు అవుతుంటారో వాళ్లను పూర్తిగా ఇటువంటి జోలికి రాకుండా వాళ్ళ పైన కట్టడి చేసి వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళపైన శిక్ష వేసే కార్యక్రమం చేసి మళ్ళీ ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండే పద్ధతిలో ఈ యొక్క బ్యాచ్ను, ఈ 115 మంది బ్యాచ్ను వాళ్ళు సంసిద్ధులు చేయడం జరిగింది. త్వరలో అర్హులైన 2 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంచిర్యాల జిల్లా భీమారంలో జరిగిన అరైవ్ ఎలైవ్ కార్యక్రమంతో పాటు గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య పాల్గొన్నారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు మంత్రి వివేక్ పేర్కొన్నారు. జైపూర్లో 1250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్లు, దీంతో ఈ ప్రాంతంలో 5000 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో జర్మనీ భాష శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇప్పుడు ఎవరైతే అర్హత ఉందో 2 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా మన పిల్లలకు మంచిగా ట్రైనింగ్ ఇప్పించి, మన జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి, వీళ్ళందరికీ ఎంత మంది మన చెన్నూరు నుంచి పాస్ అవుతారో వాళ్ళందరికీ కూడా నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను. మీరు కూడా క్రమశిక్షణతోని మంచిగా పనిచేయండి. చెన్నూరులో 100 బెడెడ్ హాస్పిటల్ ఈ వచ్చే నెల మనం ప్రారంభం చేయబోతున్నాం. అంటే ఎక్కువ దూరం పోకుండా ఇక్కడ 23 డాక్టర్లు కూడా శాంక్షన్ చేయించిన.
స్థిరాస్తి రంగంలో విశ్వసనీయత చాలా ముఖ్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. తెలంగాణ రియల్టర్స్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన రియల్టర్స్ సమ్మిట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రంగంలో నిలబడాలంటే పారదర్శకత, నాణ్యత, బాధ్యతాయుతమైన విధానాలు అవసరమని హితవు పలికారు. రియల్ ఎస్టేట్ రంగం కాస్త మందగించడానికి హైడ్రా కారణం కాదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇటీవల ఒడిశాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులు హైడ్రా కార్యకలాపాలపై ఆసక్తి చూపించారని రంగనాథ్ తెలిపారు. భూపోరాటం ద్వారా హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లోని ప్రభుత్వ భూములను జూలై 2న స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పోస్టర్ను ఆవిష్కరించిన కవిత భూపోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. తెలంగాణ వాదంపై మరోమారు కుట్రలు జరుగుతున్నాయని కవిత వెల్లడించారు. ఉద్యమ సంఘాలు, ఉద్యమకారుల యొక్క సంఘాలందరి ఆధ్వర్యంలో కూడా జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో దాన్ని భూ పోరాటం ద్వారా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మరి ఆక్రమించుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది ఆక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. గత నెల రోజులుగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రస్తుతము బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితం వరకు కాస్త ఎక్కువగానే పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్ళీ యుద్ధ వాతావరణము, అంతేకాకుండా డాలర్ బలపడుతుండడము, దేశీయంగా కొనుగోలు తగ్గుతుండడం అనే కారణాల వల్ల కూడా తగ్గుతుందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై చర్చించడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఆర్సీపీ టెక్నాలజీ డైరెక్టర్ సుందర్రామ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే సార్, బంగారం, వెండి ధరలు దాదాపు మళ్ళీ తగ్గుతూ వస్తున్నాయి. అంటే కొన్ని రోజుల క్రితం వరకు పెరిగాయి, మళ్ళీ ఇప్పుడు తగ్గుతున్నాయి. ఎందుకు సార్ ఈ అంటే పెరగడం తగ్గడం ఎందుకు ఈ అంశాలు? బేసికల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘటనలు డిసైడ్ చేస్తాయండి ఈ ప్రైసెస్ని. అండ్ మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది. అంటే ఈ సంవత్సరం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందన్నమాట వరల్డ్ వైడ్గా. సో దాంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రైస్ పడుతూనే ఉంది. అంటే రీసెంట్గా మనం చూసిన బిగ్గెస్ట్ ప్రైస్ అంటే దగ్గర మోడీ గారు ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు 16%కి, ప్లస్ జిఎస్టీతో కలుపుకుంటే 18% పెరిగినట్టు లెక్క. ఆ ఒక్కరోజే అంటే మార్చి 13th గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిందండి. ఆ రోజు నుంచి ప్రతిరోజు గోల్డ్ డ్రాప్ అవుతూనే ఉందన్నమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ 1 monthలోనే 12% డ్రాప్ అయింది. లాస్ట్ 6 monthsతో పోల్చుకున్నప్పుడు -4%లో ఉంది. బట్ స్టిల్ 1 year బ్యాక్తో పోల్చుకుంటే స్టిల్ 30% ప్రాఫిట్లోనే ఉందన్నమాట. అదేవిధంగా సిల్వర్ కూడా బాగా డ్రాప్ అవుతూ వస్తుంది. మొత్తానికి ఓవరాల్గా వరల్డ్ మార్కెట్స్లో ఏం జరుగుతుందంటే ఈ అమెరికాలో రీసెంట్గా ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే జాబ్స్ అందరూ ఓడుతున్నాయేమో అనుకుంటున్నారు, బట్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి అక్కడ. అంటే అమెరికన్ ఎకానమీ సూపర్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఆ విషయం అర్థమవుతుంది అనమాట. యూజువల్గా ఏంటంటే మార్కెట్ ఎంప్లాయ్ డేటా ప్రాపర్గా ఉండదేమో అండ్ వడ్డీ రేట్లు బాగా డ్రాప్ చేస్తారేమో అనుకున్నారు. కానీ డేటా సర్ప్రైజింగ్లీ ఎకానమీ బాగుంటాం అండ్ ఎంప్లాయ్మెంట్ రేటు బాగా డ్రాప్ అవడం వల్ల నియరెస్ట్ దగ్గరలో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ లేదనమాట. అండ్ ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ లేదనుకున్నారో అంటే గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే దానితోడు ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ కూడా అంటే బాండ్ మార్కెట్కి అండ్ లిక్విడిటీ క్యాష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకని ప్రతి అసెట్ క్లాస్లో కూడా అంటే ప్రాఫిట్ బుకింగ్ బిగిన్ అవుతుంది. ఈవెన్ మీరు బిట్ కాయిన్ చూసుకోండి, అది 60 లక్షల రూపాయల దగ్గర 1 year లోలో ఉంది. అండ్ గోల్డ్, సిల్వర్ చూసుకోండి లాస్ట్ 1 month నుంచి టాప్ అవుతూనే ఉంది. అండ్ ఈక్విటీ మార్కెట్లో కూడా వాలటిలిటీ గ్రో అవుతుంది. రెండోది స్పేస్ ఎక్స్ లాంటివి ఐపీఓకి వస్తున్నాయి ఈ మంత్లో. అండ్ దగ్గర 7 లక్షల కోట్లు ఐపీఓ మనీ కలెక్ట్ చేయబోతున్నాయి. అండ్ 1.5 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి. అండ్ నెక్స్ట్ 2 ఆంథ్రోపిక్ ఒకటి, రెండోది ఓపెన్ అయ్యి కూడా లైన్లో ఉంది అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి అప్లై చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ స్టాక్స్ నమ్మే కదా, అందుకని వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. ప్రతి అసెట్ లో కూడా అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఇది వరకు డాలర్
బలహీనపడడంతో అందరూ కూడా సురక్షిత పెట్టుబడిగా గోల్డ్ వైపు మళ్ళారు, గోల్డ్ సిల్వర్ వైపు మళ్ళారు. అవును. వాటిలో ఇన్వెస్ట్ చేశారు, బాగా ధరలు పెరిగాయి. పెరిగితే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ తీసుకుని తిరిగి వాళ్ళు క్యాష్ గా మార్చుకుంటున్నారు. అవును, ఎందుకంటే డాలర్ ఇండెక్స్ కూడా 99.99 అండి, అండ్ సైకలాజికల్ సపోర్ట్ 100 దగ్గర ఉంది. అది కనుక బ్రేక్ అయింది అనుకోండి, మెటల్స్ ఇంకా ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా అందరికళ్ళు కూడా ఇప్పుడు డాలర్ ఇండెక్స్ మీదే ఉంది. అది కనుక 100 దాటిందో అండ్ రిస్క్ అసెట్స్ అన్ని డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. జనాలు ఎక్కువ ఏంటంటే బాండ్ మార్కెట్ మీద ఇష్టపడుతుంటారు, అంటే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి పబ్లిక్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే వెల్త్ క్రియేషన్ కన్నా కూడా వెల్త్ ప్రొటెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంటే బాండ్స్లో పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఇప్పుడు లిక్విడిటీ ఉన్న క్యాష్ అసెట్స్ కావాలి, దాంతో అన్ని రకాల అసెట్స్లో ప్రాఫిట్ బుక్ జరుగుతుంది. అండ్ అమెరికాలో వడ్డీ రేట్లు పెరగబోతున్న యొక్క రూమర్ ఒకటి, అండ్ లాస్ట్ ఇయర్ బాగా ప్రైస్లు బాగా మూవ్ అవటం వల్ల గోల్డ్ సిల్వర్లో ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, అండ్ ప్రపంచవ్యాప్తంగా అన్సర్టిటీ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళే ప్రొడక్టివ్ మోడ్లో వెళ్ళిపోయి క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని రీజన్స్ వల్ల ఏంటంటే అన్ని అసెట్ క్లాస్ డ్రాప్ అవుతున్నాయి, నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే సార్, ఇప్పుడు అంతర్జాతీయంగా అంటే దక్షిణాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు చర్చలు కొనసాగుతున్నాయి, ఒప్పందం కుదురుతుందని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి యథావిధిగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం, లెబనాన్ పైన దాడి చేయడం, ఇరాన్ తిరిగి అక్కడ ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపైన దాడి చేయడం తిరిగి జరుగుతూనే ఉంది. నిన్న ఈరోజు అంటే దాదాపు మళ్ళీ యుద్ధం ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా అక్కడున్న వార్తలు, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది. దీంతో ముడి చమురు బ్యారెల్ ధర మళ్ళీ పెరిగింది, అది కూడా ఒక కారణంగా భావించవచ్చు. డెఫినెట్గా, ఎందుకంటే అన్సర్టనిటీ ఉంది కాబట్టి మనం కాదలేమండి. కాకపోతే ఒకటి ఏషియన్ మార్కెట్స్ మొత్తం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఇండియా వాళ్ళు, ఎందుకంటే 90% ఇంపోర్ట్స్ వీళ్ళు చేసుకుంటారు కాబట్టి. అంటే ప్రపంచం అంతా బియాండ్ ద ఇరాన్ అమెరికా యుద్ధం దాటి మూవ్ అవుతుందండి అన్ని కూడా. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఈ గల్ఫ్ రీజన్ అంత అవసరం ఏం లేదు. ఏషియాలో జపాను, చైనా, ఇండియా వీళ్ళు ముగ్గురికే ఈ మార్కెట్స్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాళ్ళకి ఏంటంటే వెనిజులా, ఆస్ట్రేలియా, కెనడా అండ్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ సరిపోతుంది అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా అంతా అన్ని దేశాలు కూడా ఈక్వలెంట్గా సఫర్ అవ్వట్లేదు గల్ఫ్ రీజన్స్ ఇష్యూస్ వల్ల, ఓన్లీ ఇండియాలోనే. అందులో అన్ని కంట్రీల్లో కూడా ఏ స్టాక్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్, అక్కడన్నీ చాలా రోబోస్ట్ గ్రోత్ ఉందండి. అంటే స్టాక్ మార్కెట్ చాలా బాగుంది. అమెరికా కావచ్చు, కొరియన్ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, తైవాన్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈ డేటా సెంటర్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటి ఇన్కమ్ లెవెల్స్ ఏంటంటే 2x 3x పెరుగుతున్నాయి. అంటే ట్రెడిషనల్ కంపెనీస్ అన్నేమో 10%, 15% ఇయర్లీ ప్రాఫిట్ గ్రోత్ ఉంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ యొక్క గ్రోత్ ఏమో ఇయర్లీ 2x 3x అవుతుంది. దాంతో ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ ఇన్వెస్టర్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ కోసం చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో అలాంటి స్టాక్స్ లేకపోవటం, అండ్ రెండోది రూపీ బాగా వీక్ అవటం, 3 ఇండియా టూ మచ్ ఎనర్జీ నీడ్స్ కోసం గల్ఫ్ మీద డిపెండ్ అవటం, దీనివల్ల ఇండియాలో ఇష్యూస్ ఎక్కువ కనపడుతున్నాయి. కానీ బట్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని వడ్డీ రేట్లు తగ్గుతాయా అంటే తగ్గే ఛాన్స్ కనపడలేదు అనమాట. దాంతో అందరూ ప్రాఫిట్ బుకింగ్ దీని సార్లు. ఓకే సార్, ఇప్పుడు అమెరికా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉంటాయి దాదాపు, దానికి మించి చైనా, రష్యా, మిగతా కంట్రీస్, పెద్ద కంట్రీస్ చాలా ఉన్నాయి. జర్మనీ కానీ ఆ విధంగా ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్న కంట్రీ. కేవలం అమెరికా దానిపైనే ప్రభావం చూపిస్తే గోల్డ్ రేట్ తగ్గడానికి కారణాలు ఏంటి సార్? ఎందుకంటే అక్కడ ఎకనామికల్ సిచ్యువేషన్ బాగుంటే ఇక్కడ గోల్డ్ రేట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ రేట్స్, ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఉన్న ఔన్స్ ధర పైన తగ్గుతూ వస్తుంది, కేవలం అమెరికాకి ఎందుకు లింక్ సార్? బేసికల్గా అమెరికన్ ఎకానమీ 30 ట్రిలియన్ ఎకానమీ అండి. అంటే పర్ ఇయర్ కన్జంప్షన్ అది 4 ట్రిలియన్ ఉంటుంది. ఇండియా అంటే స్టాక్ మార్కెట్ లేదా జీడిపి గ్రోత్ మనం చూసుకుంటే 4 ట్రిలియన్. అంటే మన దాంతో పోల్చుకుంటే అది ఎన్ని రేట్లు ఎక్కువ ఊహించుకోండి. న్యాచురల్గా పెద్దోళ్ళు లీడ్ చేస్తారు ఈ ప్రొఫెషన్స్లో. టెక్నాలజీ మొత్తం కూడా అక్కడి నుంచి రన్ అవుతుంది. ఫినాన్స్, టెక్నాలజీ అవన్నీ అమెరికా హెడ్ క్వార్టర్ అనమాట. అందుకని అక్కడ ఏదైనా జరిగే సంఘటన ఏమో మ్యాగ్నిఫై చేసి చూపిస్తూ ఉంటారు. వేరే దేశంలో జరిగినందుకు అంత ఎఫెక్ట్ అవ్వరు అనమాట. ఇప్పుడు రీసెంట్గా సిటీ గ్రూప్ వాళ్ళు కూడా కమోడిటీ రిపోర్ట్ జనరేట్ చేశారు. అంటే సెప్టెంబర్ కల్లా ఇంటర్నేషనల్ స్థాయిలో గోల్డ్ ప్రైస్ అంటే 4,000 హౌన్స్ పర్ 4,000కి డ్రాప్ అవుతుందని చెప్పారు. అంటే ఇప్పటి నుంచి కూడా ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్లోపు షార్ట్ టర్మ్ ఏంటంటే -10 to 15% మార్కెట్, గోల్డ్ మార్కెట్ డ్రాప్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం అనమాట. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళు $5,000 టార్గెట్ ఇస్తున్నారు హౌన్స్. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అప్ టు సెప్టెంబర్ వరకు అయితే వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఏంటంటే ఇంకా 10 to 15% గోల్డ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే సార్, దేశీయంగా కొనుగోలు కూడా తగ్గడం ఒక కారణం అని చెప్పి కూడా డెఫినెట్గా, ఎందుకంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్స్. ఇయర్లీ యావరేజ్ మీద 700 tons ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఇండియాలో గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇంతకుముందు ట్యాక్స్ ఓన్లీ 6% ఇంపోర్ట్ ట్యాక్స్ ప్లస్ GST 3% ఉండేది. ఇప్పుడు సడన్గా అది 16%కి వెళ్ళిపోయింది. సో 16% ప్లస్ 3% GST వేసుకుంటే 18%. అంటే వరల్డ్ మార్కెట్స్తో పోల్చుకుంటే మన దేశంలో 16% ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి కొనాలి. రెండోది సాక్షాత్తు ప్రధాన
ప్రధానమంత్రి దేశానికి పిలిపించారు గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోమని చెప్పేసి. దాంతో అఫీషియల్ రూట్లో వచ్చి గోల్డ్ తగ్గుతుంది, బట్ ఆ మార్కెట్ని స్మగ్లింగ్ గోల్డ్ ఫిల్ చేస్తుంది అనమాట. అండ్ మార్కెట్లో రూమర్ ఏంటంటే స్మగ్లింగ్ గోల్డ్ ఇంపోర్ట్స్కి ఎక్కువ అవుతుంది ఇండియాలో, ఒరిజినల్ మార్కెట్కి దానికి మధ్య ఆల్మోస్ట్ గ్రామ్కి 1200 రూపాయల తేడా వస్తుందని చెప్పేసి మార్కెట్లో రూమర్. అంటే ఇప్పుడు ఈ అంచనా నిజమయ్యే అవకాశం ఉంది సార్? మీరు 15-20% తగ్గొచ్చు అని అన్నారు కదా, అది ఇదివరకు ఆ అంచనాలు నిజమయ్యాయి. ప్రస్తుతం 15-20% తగ్గితే అంటే కొంతమందికి కొనుగోలుదారులకు, గృహిణులకు, వాళ్ళకందరికీ ఆశించిన పరిణామం. ఎందుకంటే సాధారణ వ్యక్తి కొనుగోలు చేయలేని స్థాయిలో పెరిగిపోయింది. 1,60,000, 1,70,000 కూడా నిన్నమన్నారు. జస్ట్ వారం రోజుల వ్యవధిలో 10,000 తగ్గింది అనుకోండి. అంతకంటే ముందు మే 13, 14 తేదీన 1,67,000 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ఇంకా తగ్గి అంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ నిజమయ్యే అవకాశాలు? ప్రపంచవ్యాప్తంగా ఎసెట్ క్లాసులు అనేది చాలా డైనమిక్గా రియాక్ట్ అవుతున్నాయండి. అండ్ అమెరికాలో లాస్ట్ 1 వీక్ మనం చూసుకుంటే నాస్డాక్ పర్ డే 3% ప్లస్ ఆర్ మైనస్ ఊగుతుంది. అంత పెద్ద వాలటిలిటీ మన హిస్టరీలో ఎప్పుడు చూడాలి ఆ రేంజ్లో ఊగడం అనేది. అండ్ కమోడిటీ మార్కెట్ టూ మచ్ వాలటిలిటీ ఎసెట్ క్లాస్ ఎప్పుడైనా చూసినా సరే. మనం గోల్డ్లో 9% డ్రాప్ అయిన రోజులు చూసాము. ఇప్పుడు 6 నెలల మీద కూడా 4% డ్రాప్ అయింది. అంటే సిల్వర్ మనం ఒక రోజులోనే 30% డ్రాప్ని చూసాము. ఈ మంత్ మొత్తం మీద 30% పడింది సిల్వర్. అందుకని కమోడిటీ వాలటిలిటీ అసెట్ క్లాసు, అందుకని వాలటిలిటీ ప్రోన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న వరల్డ్ వైడ్ అన్సర్టనిటీ కండిషన్ చూసుకుంటే కనుక ఎవరు గోల్డ్ మీద అంత హెవీగా పెట్టే ఛాన్స్ కనపడదు. కాబట్టి గోల్డ్, సిల్వర్ అనేది రియల్ అసెట్స్ అండి. అవి మనం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూడకూడదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ ఉండాలి అంటే ఇలాంటి రియల్ ఎస్టేట్స్లో ఎంతకంత ఉంచుకోవడం బెటర్ అనమాట. అందుకని మేబీ ఎస్ఐపీలో కొనే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి, బట్ బల్క్లో ఒకేసారి కొనే వాళ్ళకి మాత్రం ఈ పెయిన్ భరించక తప్పదు. సార్ మీరు ఎస్ఐపి అన్నారు కాబట్టి ఇప్పుడు దాని కంటిన్యూగా క్వశ్చన్, గోల్డ్ ఈటీఎఫ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్ విషయంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా సార్, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? రీసెంట్గా ఐసిఐసిఐ ఏఎంసీ కంపెనీ కావచ్చు, నిప్పాన్ కావచ్చు, హెచ్డిఎఫ్సి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ మీద రిస్ట్రిక్షన్ పెట్టారండి. ఎవరైనా బల్క్లో 25 కోట్ల వర్త గల ఆర్డర్ ఒకేసారి సింగిల్గా ఇస్తే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు మేము తీసుకోమని చెప్పేసి. అలాగే మంత్లీ ఈచ్ పాన్ కార్డు మీద 10 lakhs కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు అలౌ చేయట్లేదు. అంటే పర్ డే వచ్చేకల్లా 50,000 రూపీస్ వర్త కన్నా ఎక్కువ ఎస్టీపీకి అలౌ చేయట్లేదు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు తప్ప చిన్న ఇన్వెస్టర్ కాదు. రెండోది సెకండరీ మార్కెట్లో మనం ఎంతైనా కొనుక్కోవచ్చు. సెకండరీ మార్కెట్లో మనం ఈటీఎఫ్స్ అమ్మేట వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కోవచ్చు, వాటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాబట్టి రిస్ట్రిక్షన్స్ అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం అనొచ్చు, చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు. చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పటికి కూడా మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్కి పాత ఎస్ఐపీలు ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి పర్ మంత్ వచ్చేట్లా ఇచ్చి పాన్ కార్డు మీద 10 lakh రిస్ట్రిక్షన్ చేశారు అంతే. ఓకే సార్, ఈ గోల్డ్ ఇప్పుడు ఎంత ఉంది సార్? 24 గ్రాముల మేలిం బంగారం ఎంత ఉంది? దాదాపు ఒక ఈ ఏడాది మొదటి నుంచి కూడా ఎట్లా హైక్? అంటే 24% డ్రాప్ అయిందండి. హై నుంచి చూసుకుంటే మనకి 24% డ్రాప్లో కనపడుతుంది. ఇప్పుడు హై ఎప్పుడు? అండ్ రీసెంట్ హై అంటే లాస్ట్ అంటే వెరీ లో చెప్తాను రీసెంట్ లో. అండ్ ఈ వార్ బిగిన్ అయిన తర్వాత అండి 23rd March అనమాట రీసెంట్ లో. మార్కెట్ స్టిల్ దాంతో పోల్చుకుంటే హైలోనే ఉంది. అంటే లోయెస్ట్కి ఏం టచ్ అవ్వలేదు ఇంకా రీసెంట్ లో. ఆ రోజు ఎంసెక్స్ మార్కెట్లో అయితే దగ్గర దగ్గర 1.3 ఉందండి. అంటే 1,30,000 ఉంది కమోడిటీ మార్కెట్లో. ఇప్పుడు స్టిల్ దాంతో పోల్చుకుంటే ఎక్కువే ఉంది. నేను అనుకుంటే నేను షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో దాన్ని టచ్ అవుతుంది అనుకుంటున్నాను. రీసెంట్ లోని మార్కెట్ టచ్ చేసేసి మళ్ళీ పెరిగిద్దాం అనుకుంటున్నాను. ఏదైనా కానీ కమోడిటీ మార్కెట్లో వాలటిలిటీ ప్రోన్ ఎసెట్స్ అండి. అండ్ మనం ఎవ్రీడే డే టు లా కాకుండా ఇవి రియల్ ఎసెట్స్ కాబట్టి ఎవరైనా కొంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఉంచుకోవచ్చు. అండ్ రీసెంట్గా ఎన్ఎస్ఏ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్ లాంచ్ చేశారండి. మన ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది రియల్ గోల్డ్ ఇంకా. కాబట్టి మన రిసిప్ట్లు దగ్గర ఉంచుకుంటాం. నీకు రియల్ గోల్డ్ కావాలా 3% GST కట్టేసి ఆ రోజు ఆటోమేటిక్ గోల్డ్ మార్చుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ది బెస్ట్ వన్. అంటే రియల్ ఎస్టేట్స్ అండి మన షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూడకూడదు. ఒక రియల్ ఎస్టేట్ లాగా లాంగ్ టర్మ్లో చూసుకుంటే కనుక గోల్డ్ ఎప్పుడు కొనదగ్గ ఎసెట్ క్లాస్ అనమాట. అండ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వాలటిలిటీ గ్రో అవుద్ది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా అబ్నార్మల్గా మూవ్ అయింది. ఇదే కాదు, ఏ ఎసెట్ క్లాస్ అయినా సరే టూ మచ్గా మూవ్ అయినప్పుడు అది కాంపెన్సేషన్గా మళ్ళీ 1 or 2 years నిద్రపోవడం అనేది హిస్టారికల్గా మనం చూస్తూ ఉంటాం. అండ్ ప్రతి పెరుగుదల కూడా వివరడం కోసం అన్నట్టు ప్రతి 100% పెరిగిన ప్రతి అన్ని కూడా 30 to 40% డౌన్ అవటం మామూలు విషయమే. ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30% దాకా డౌన్ అయింది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా మార్కెట్ సడివే కానీ కాకపోతే 2 months ఒక 10% డౌన్లో కానీ కనపడే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ దాన్ని తగ్గట్టే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల వల్ల బంగారం క్రమంగా తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా బంగారం ఊహించిన విధంగా పెరుగుతుంది కాబట్టి హై రేట్లో ఉన్నది నార్మలైజ్ అవుతుందని చెప్పి కూడా సుందరరామరెడ్డి గారు చెప్తున్నారు. మదుపరులు సిప్ విధానంలో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ విధానంలో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టుకుంటూ వెళితే కూడా ఎలాంటి నష్టం లేదని కూడా చెప్తున్నారు. ఓవర్ టు యూ లక్ష్మి.
ఖమ్మంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని వైరా రోడ్డులో సోనో విజన్ ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణంలో దొంగలు పడ్డారు. షట్టర్లకు వేసిన తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు ₹1 కోటి పైగా విలువైన 100కు పైగా చరవాణీలను అపహరించుకుపోయారు. ఉదయం దొంగతనం గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసు అధికారులు పరిశీలించారు. కొత్త స్టాకు నిన్ననే వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని ప్రశ్నించినందుకు రెవెన్యూ అధికారులపై మొరం దందాదారులు దాడికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో తహసీల్దార్ ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ పాలనా అధికారి నరసింహస్వామి మరొకరు కలిసి చెరువు వద్దకు వెళ్లారు. రాత్రి వేళల్లో చెరువు మట్టి తరలించవద్దని సూచించారు. వారి మాటలతో ఆగ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్లు మరికొందరు వెళ్లిన అధికారులపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా వారి మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయాల పాలైన నరసింహస్వామిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా ముల్కనూరు సహకార సంఘంలో 10 ఏళ్ల క్రితం నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ₹1 కోటి విద్యుత్ బిల్ ఆదా చేసి ఆదర్శంగా నిలుస్తోంది. 2016లో 2.5 ఎకరాలలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మించినట్లు సొసైటీ బ్యాంక్ అధికారులు తెలిపారు. తమ కాటన్ మిల్లు 3 నెలలు మాత్రమే పనిచేస్తుందని, మిగతా రోజుల్లో ఉత్పత్తి అయిన యూనిట్ల డబ్బులు సహకార సంఘానికి జమవుతాయని వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా ఏటా ₹1 కోటి వరకు కరెంటు బిల్లు ఆదా అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ₹1 కోటి సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే 6 కోట్ల దగ్గర అయింది, 6 కోట్లల్లో మేము ఎన్సిడిసి నుంచి సబ్సిడీ లోన్ తీసుకోవడం, దాంట్లో సబ్సిడీ కూడా పొందడం జరిగింది. మిగతా పైసలు సొసైటీ పెట్టుకొని ఇప్పటివరకు నడిపిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం కూడా 5 సంవత్సరాలలో రీపేమెంట్ అవుతుంది. మిల్లుకు సరిపోయేంత కరెంటు సప్లై చేయనందున డిపార్ట్మెంట్ వారు దాని గురించి ఆలోచించి చైర్మన్ గారు మరి వారి ఆదేశానుసారం 500 kVA సోలార్ పెట్టుటకు నిర్ణయం తీసుకొని అయినది. ₹4,25,00,000 టోటల్ కాస్ట్ అయింది. 2016లో ఈ జర్మనీ కంపెనీ మనం తీసుకొని అయినది. ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నిర్మించనైనది. ఎన్సిడిసి వారు ₹1,20,00,000 సబ్సిడీ ఇచ్చినారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న పశువును ద్విచక్ర వాహనంపై వెళ్తూ యువకులు ఢీకొట్టిన ఘటనలో 2 మృతి చెందారు. ప్రమాదంలో విష్ణు, శివ అనే 2 యువకులు మృతి చెందగా మరో యువకుడు గోపరాజు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ మిస్టరీ వీడటం లేదు. డ్రోన్లతో జల్లెడ పట్టిన ఆచూకీ దొరకలేదు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పుడు పాప వెంట వెళ్లి తిరిగి వచ్చిన శునకమే ఇప్పుడు కీలకంగా మారింది. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి జ్ఞానేశ్వరి జాడను వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జీపీఎస్ ట్రాకర్తో కుక్కను వదిలి దాన్ని అనుసరించాలని పోలీసులు భావిస్తున్నారు. అలాగైనా కొండ, తోట ప్రాంతంలో ఎక్కడైనా చిన్నారి ఆచూకీ లభ్యం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కిడ్నాప్ కోణంలోనూ చురుగ్గా దర్యాప్తు జరుగుతోంది. 10వ తరగతి ఫలితాల్లో 555 మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ విశాఖలో విహారయాత్ర నిర్వహించింది. హైదరాబాద్ నుంచి విశాఖకు విమాన ప్రయాణం, స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేసింది. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని నిరూపిస్తూ 10వ తరగతి ఫలితాల్లో 555 పైన మార్కులు సాధించి టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు ఈ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొన్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధన సమితి ఘనంగా సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణాల రీషెడ్యూల్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28,000 కోట్ల అప్పును రీషెడ్యూల్ చేసింది. ఎక్కువ వడ్డీలకు తీసుకున్న స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకోవడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేస్తోంది. అదే తరహాలో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరో 25,000 కోట్ల భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది.
ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉండటం, ఆశించిన మేర ఆదాయం లేని వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా రుణాల రీషెడ్యూల్ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. అప్పులతో ఎదురవుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అధిక వడ్డీ రేట్లతో గతంలో తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీతో కొత్త రుణాల ద్వారా భర్తీ చేస్తూ తిరిగి చెల్లింపు కాలాన్ని పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై తక్షణ ఒత్తిడిని తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వడ్డీ భారం, వార్షిక రుణ చెల్లింపులు తగ్గడంతో పాటు రుణాల చెల్లింపు కాలం పెరగడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చేలా రీషెడ్యూలింగ్ చేస్తున్నారు. ఆ తరహాలో గత ఆర్థిక సంవత్సరం 2025-26లో 27,988 కోట్ల విలువైన అధిక వడ్డీ రుణాలు రీషెడ్యూల్ అయ్యాయి. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, వివిధ పథకాల కోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేశారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా అధిక వడ్డీకి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను చెల్లించారు. వాటి స్థానంలో తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలను తీసుకున్నారు. తద్వారా 2025-26 నుంచి 2031-32 మధ్య చెల్లించాల్సిన మొత్తం అప్పుల భారం 34,058 కోట్ల నుంచి 11,915 కోట్లకు తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. దాంతో దాదాపు 22,142 కోట్ల భారం తగ్గి వెసులుబాటు కలిగిందని చెబుతున్నారు. అదే తరహాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో కూడా మరో 25,000 కోట్ల రూపాయల వరకు రుణాల రీషెడ్యూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. వివిధ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతరత్రాల కోసం వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనుంది. కేంద్ర ఆర్థిక శాఖ అనుమతితో రుణాల రీషెడ్యూల్ చేసుకోవడం ద్వారా భారం తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అటు ఎఫ్ఆర్బిఎంతో సంబంధం లేకుండా బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల కోసం తీసుకుని బడ్జెట్ నుంచి చెల్లింపులు చేసే రుణాలకు సంబంధించి కేంద్రం 4 ఏళ్ల క్రితం అమల్లోకి తీసుకువచ్చిన ఆంక్షల గడువు ముగిసింది. వాటిని కూడా ఎఫ్ఆర్బిఎం కిందకే పరిగణిస్తామని 2022లో కేంద్రం స్పష్టం చేసి ఆ మేరకు రాష్ట్ర రుణాల్లో కోత విధించేందుకు ప్రతిపాదించింది. అయితే ఒకే ఏడాది కోత విధిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. రాష్ట్ర వినతి మేరకు అప్పటికే తీసుకున్న కార్పొరేషన్ల అప్పులను 4 ఏళ్ల కాల పరిమితితో విభజించింది. 4 ఆర్థిక సంవత్సరాలు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరికొంత వెసులుబాటు లభించింది. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు రానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు అక్కడే ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని కేంద్ర ప్రభుత్వం గతంలో 2016లో ప్రవేశపెట్టే పథకం. అంటే 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 60% ఆర్బీఐ ద్వారా మేము గ్యారంటీ ఇచ్చి 6,300 కిలోమీటర్ల రోడ్లని డబుల్ రోడ్గా మార్చే కార్యక్రమం 13,000 కోట్లు టెండర్లు పూర్తయినాయి, వర్క్ ఆర్డర్లు ఇచ్చినాము. నేను అదే పని మీద సంవత్సరంకి వెళ్ళి కష్టపడుతూ పంచాయతీరాజ్ 7,000 కోట్లు సీతక్క ఆధ్వర్యంలో దాన్ని 17వ తారీఖు రోజు సాయంత్రం 6,300 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు వచ్చేస్తున్న రోజు. వారంతా మలిదశలో ఆదరణకు నోచుకోని వృద్ధులు. పట్టెడన్నం కోసం కష్టం చేద్దామనుకున్న వయసు సహకరించదు. అలాంటి వారిని చేరదీసి అన్నం పెట్టి ఆదుకుంటున్నారు ఆ దంపతులు. వారికి కావలసిన అన్ని అవసరాలను సొంత వారిలా తీర్చుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వృద్ధాప్యం, దానికి తోడు అయిన వారి ఆదరణకు నోచుకొని అభాగ్యులు బుక్కెడు బువ్వ కోసం కష్టం చేయలేని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని చూసి చలించిపోయారు బండి రేణుక శంకర్. సర్పంచ్ ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతున్న సమయంలో ఇలాంటి వారు ఊళ్ళో చాలా మంది ఉన్నారని గుర్తించారు. వారి కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి వారందరికీ అండదండగా ఉంటూ అన్నం పెడుతున్నారు. ఆర్థికంగా సంపన్నులు కాకపోయినా ఉన్నదానిలోనే సాయపడుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిన రేణుక తమ సేవా కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. ప్రతిరోజు స్వయంగా ఇంట్లోనే వంట చేస్తూ గ్రామంలో ఆసరాలేని వృద్ధుల ఇళ్లకు వెళ్లి కడుపు నిండా తిండి పెడుతున్నారు. ఇలా వారికి అన్నం పెట్టడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెబుతున్నారు రేణుక శంకర్ దంపతులు. ఈ ఆలోచన రావడానికి కారణం మా ఆయన ఫస్ట్ ఇట్లా వృద్ధులు పెట్టడంటే ఇష్టం. ఆయన అనుకున్నాడు కాబట్టి మీ ఇద్దరం అనుకోనే ఇవి ఊరించడానికి
ఉన్న ఈ పాలనే కాకుండా మాకు ఇంకా ఆర్థికంగా కలిగితే కూడా మా గ్రామంలో ఒక ఆశ్రమం లాగా నిర్మించి వృద్ధులందరినీ ఒకే కాడ ఉంచి చేయాలని మాకు ఆశయం ఉన్నది. అట్లే